మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, అలాగే మన బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటరు శ్రీ చెడ్ల మల్లేశ్వర గారు, యువమోర్చా నాయకుడు రాఘవేందర్ గౌడ్ గారు, మాకు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాసాచారి గారు నాతో పాటు కూర్చున్నారు. మీకు స్వాగతం, సుస్వాగతం. మీ అందరికి తెలుసు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను, ఉమ్మడి జిల్లాను ఓఆర్ఆర్ పక్కనే ఉన్నటువంటి, చూడన్న గణేష్ భాయ్ ఇక్కడ లోపల ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. విలీనంలో డివిజన్ల గజెట్ ఇచ్చినప్పుడు కూడా గజెట్లో అనేక లోటుపాట్లతో, రాజకీయపరమైన స్వార్థంతో కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్ల విభజన చేయడం జరిగింది. ఎంఐఎం పార్టీ మెప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు ఒకటే డివిజన్లు వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం జరిగింది. అదే కాకుండా బడెంగ్పేట్ కార్పొరేషన్ను చార్మినార్లో విలీనం చేస్తూ, తుక్కుగూడను, తుర్కేయంజల్ను, పెద్దంబర్పేట, ఎల్బీ నగర్లో జోన్లో విలీనం చేయడం జరిగింది. ఈ అంశాల మీద భారతీయ జనతా పార్టీ ఈ విధానాలను వ్యతిరేకిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారికి, మీరిపేట, బడెంగ్పేట సర్కిల్ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లకు, అదేవిధంగా చార్మినార్ జోనల్ కమిషనర్కు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వ విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో ధర్నా కార్యక్రమాన్ని కూడా బడెంగ్పేట డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి, భారతీయ జనతా పార్టీ పోరాటానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచి చార్మినార్ నుండి బడెంగ్పేట్, మిగతా ప్రాంతాలను తొలగించి నూతనంగా శంషాబాదు జోన్ ప్రకటించింది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క విజయంగా పేర్కొంటా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆదిబట్ల, మీర్పేట, బడెంగ్పేట, జల్పల్లి, శంషాబాద్లను ఒక జోన్గా వేయడం జరిగింది ప్రభుత్వం. అసలు ప్రభుత్వానికి ఒక విధానము, ఒక పద్ధతి అంటూ లేదు. బడెంగ్పేట కేంద్రంగా ఒక నూతన జోన్ను ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ అడుగుతూ ఉంటే, ఏదో ఆ చివరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని జోన్గా ప్రకటించి ప్రజలను ఇబ్బందుల పాలు చేసే కుట్రలకు పాల్పడతాం. బీజేపీ డిమాండ్ ఏంటంటే, దయచేసి అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి జోనల్ కార్యాలయానికి అనుకూలమైన స్థలము, బిల్డింగు
ఉన్నటువంటి ప్రాంతము బడెంపేట. కాబట్టి ఇది తుక్కుగూడకు, ఆదిబట్లకు, తురకయాంజాలు, పెద్దంబర్పేట, ఈ పక్కనున్న హస్తినాపురం, ఇక్కడున్న మీర్పేట, ఇక్కడున్న జల్పల్లి, అన్ని ప్రాంతాలకు ఒక నడి కేంద్రంగా, నడిబొడ్డులాగా ఒక కేంద్రంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతము బడెంపేట కార్పొరేషన్ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ప్రశ్నిస్తాం. కానీ పాలకులు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ప్రజలు ఎన్ని విన్నపాలు చేసినా, ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, రోడ్ల మీద వచ్చి పోరాటాలు చేసినా, ప్రజలు ఒకటి కోరుతూ ఉంటే ప్రభుత్వం మరొకటి చేసింది. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే దీన్ని పునఃసమీక్షించి శంషాబాదు, తుక్కుగూడ, జల్పల్లి 3 మున్సిపాలిటీలు, ఇక్కడ ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దంబర్పేట, మీర్పేట 4, బడెంపేట 5, అంటే 8 ప్రాంతాలను కలిపి బడెంపేట కేంద్రంగా ప్రత్యేక జోన్గా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మీర్పేట కార్పొరేషన్, ఆర్ఎన్ రెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్, మిగతా ప్రాంతాల్లో, అటు నాదర్గోల్, గుర్రంగూడ, అటు ఉన్నటువంటి ప్రాంతాల్లో కుర్మల్గూడ, ఈ ప్రాంతాల వారు, ఆదిబట్ల వారు, వీరంతా శంషాబాద్కు ఏ విధంగా వెళ్ళగలరో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, పరిపాలనా విధానం కానీ ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచన చేయాలి. సామాన్యుడు శంషాబాద్, గుర్రంగూడకి వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు, బడెంపేట నుంచి వెళ్ళాలంటే 16 కిలోమీటర్లు, మీర్పేట నుంచి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు. అస్తవ్యస్తంగా నిర్మాణం చేయడాన్ని ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. బేషరతుగా బడెంపేటను, ఈ యొక్క 9 ప్రాంతాలను కలిపి ప్రత్యేక జోనల్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలని బీజేపీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి శంషాబాద్ను తొలగించి బడెంపేట జోన్గా రావడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ఒకవేళ శంషాబాదు నుండి బడెంపేటకు జోనల్ కార్యాలయంగా వెంటనే తరలించి బడెంపేట కేంద్రంగా జోనల్ కార్యాలయంగా ప్రకటించాలి. ఈ ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యురాలు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపటి నుండి భారతీయ జనతా పార్టీ ఇది సాధించడం కోసం ఒక ఉద్యమ ప్రణాళికను ప్రారంభం చేయబోతోంది. మీకు తెలుసు, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక మంత్రివర్యులు ఆనాటి మైనింగ్ శాఖ మంత్రిగా, ఈనాటి మొన్న విద్యాశాఖ మాజీ మంత్రిగా, నేడు శాసనసభ్యురాలుగా ఈ యొక్క బడెంపేట ప్రాంతాన్ని, ఈ యొక్క జల్పల్లి ప్రాంతాన్ని తన ఇష్టానుసారంగా విభజన చేసింది. ఒక ఐలాండ్ లాగా బడెంపేట్ కార్పొరేషన్ను ఒక ఐలాండ్ లాగా, ఒక ద్వీపం లాగా, మామిడిపల్లి, పాడి షరీఫ్ జల్పల్లి మున్సిపాలిటీ దాటి మామిడిపల్లి మున్సిపాలిటీ బడెంపేటలోకి ఉంది. మామిడిపల్లి గ్రామం అంటే మామిడిపల్లి వెళ్ళాలంటే జల్పల్లి మున్సిపాలిటీ దాటి వెళ్ళాలి. అంటే పాలకులకు ఏమైనా ముందు చూపు ఉందా? పాలకులకు ప్రజల బాధలు ఏమైనా కనబడుతూ ఉన్నాయా? ప్రజలు ఎక్కడ పోతే మాకేంది, మేము మాత్రం అధికారంలో ఉండి మాకు కూర్చుంటే చాలనుకుంటున్నారా? నేను ఈ రోజు ఉదయం
మీకు తెలవాలి. నేను